నేస్తం ట్రస్ట్ స్థాపించి 14 సంవత్సరాలు నిండిన సందర్భంలో స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజ్లో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల ధూళిపాళ్ల సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం కళ్ళజోళ్లు పంపిణీ చేసి అవసరమైన వారికి ధూళిపాళ్ల హాస్పిటల్ నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారని, మా ట్రస్ట్ నుండి ఎల్లప్పుడూ సహకారం అందజేస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ట్రస్ట్ 14వ వార్షికోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి నేస్తం ట్రస్ట్ కళ్ళజోళ్ళు కూడా అందచేయడం జరుగుతుంది. అలాగే ఈ హాస్పిటల్ సిబ్బంది నిర్ణయించినటువంటి పేషెంట్స్కి ఉచిత శస్త్రచికిత్సలు కూడా ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ వాళ్ళు డేట్ అది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అవసరమైన వారందరికీ నేస్తం ట్రస్ట్ ఎప్పట్లాగానే కళ్ళజోళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి మాకు కళాశాల ఆడిటోరియంని ప్రొవైడ్ చేసినటువంటి ఎస్ఎస్ఎన్ కళాశాల కమిటీ వారికి, ముఖ్యంగా నాగసరపు సుబ్బరాయ గుప్తా గారికి కూడా నేస్తం ట్రస్ట్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పాల్గొన్న అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు నేస్తం ట్రస్ట్ పెట్టి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సమయంలో మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం 10th క్లాస్ 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఉచిత నేత్ర చికిత్సా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో దృష్టిలోపం లేకపోతే క్యాటరాక్ట్, పొర ఇట్లాంటి వాటికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి వారి సహకారం తీసుకొని ఇక్కడ శిబిరాన్ని నిర్వహించాము.